ఇప్పుడే కల్కి మూవీ చూశాను. మూవీలో రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, దిల్కే సల్మాన్, విజయ్ దేవరకొండ వీళ్ళు కూడా ఉన్నారు. అయితే రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వీళ్ళిద్దరూ రియల్ లైఫ్కి సెట్ అయ్యే క్యారెక్టర్లో కరెక్ట్గా ఆ క్యారెక్టర్లో ఉన్న చోట వాళ్ళిద్దరిని నాగసీన్ పెట్టాడు. సూపరు, చాలా బాగా చేశారు. అయితే మూవీ గురించి చెప్పాలంటే, మూవీ ట్రైలర్ అయి చూసుంటారు కదా, ఆ హీరోయిన్ కడుపుతో ఉండిద్ది, ఆర్టిఫిషియల్గా కడుపు క్రియేట్ చేస్తారనమాట. ఆమెను కాపాడటమే ఈ మూవీ మొత్తం వే అంతా అదే. అయితే మన ఇప్పుడున్న లైఫ్కి కొన్ని తరాలకు వెళ్తే ఎలా ఉండిద్ది అనేసి అక్కడ డ్రీమ్ లాగా ఒక ప్లేస్ ఉండిద్ది. వాటర్ అన్నీ ఉండేసేసి ఒక ప్లేసు, నార్మల్ పీపుల్ అంతా బతికే ప్లేస్ ఒకటి ఉండేది. ఆ ప్లేస్లో విలన్ ఉంటాడు. దాంట్లోకి వెళ్ళాలి అని అందరి డ్రీమ్ ఉండిద్ది. అక్కడ వాళ్ళందరి డ్రీమ్ దాంట్లోకి వెళ్ళాలని వేసేసి ఆ ప్లేస్లోకి వెళ్ళాలంటే కొన్ని పాయింట్ అంటే కరెన్సీ కావాలి. ఆ కరెన్సీ అంటే హీరో క్యారెక్టర్ చెప్తాను. హీరో ఎవరి డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం పనిచేస్తాడు. అట్లా అంటే ఆ డ్రీమ్లోకి వెళ్ళడం కోసం, ఆ డ్రీమ్ ప్లేస్లోకి వెళ్ళడం కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు హీరో. అయితే ఆ కారు బయట పబ్లిసిటీకి వాడినప్పుడు అంతగా ఎక్కలేదు, కానీ ఆ మూవీలో చూస్తే సూపర్గా అనిపించింది ఆ కారు, ఆ బుజ్జి అవి. బట్ నాగశ్విను మన తెలుగు ఇండస్ట్రీని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. నిజంగా సూపర్. ఎందుకంటే అక్కడ ఆ విఎఫ్ఎక్స్ కానీ నార్మల్ పీపుల్ కూడా ఈ మూవీ కనెక్ట్ అయ్యిద్ది, అంత బాగా తీశాడు. అంటే ఆ వెళ్ళే విధానం కానీ, మూవీ వెళ్ళే విధానం కానీ సూపర్ అనిపించింది నాకైతే. నేను ట్రైలర్ అయి చూసి మూవీ అర్థం కాలేదనుకున్నాను, బట్ సూపరు. దీనికి నాకైతే మ్యూజిక్ అన్నీ చాలా బాగా నచ్చింది. నాకు నచ్చింది ఒకటి, దీన్ని కంటిన్యూటీ అంటే ఈ 2, 3 అట్లా సిరీస్ తీసుకునే విధంగా వెళ్ళే విధంగా ఏమైనా ప్లాన్ చేసేదేమో. 2 అయితే కంపల్సరీ ఉండిద్ది అనిపించింది. ఎందుకంటే ఆ ఛాన్స్ ఉంది. కన్క్లూజు ప్రభాస్ ఎక్కడికో వెళ్ళిపోతాడు, అది ఏంటనేది తెలియదు. అట్లా కేజీఎఫ్లో సముద్రంలోకి ఎలా వెళ్ళిపోతాడో మనోడు, తర్వాత ఇది అట్లా అనిపించింది. అదొక్కటే కన్క్లూజ్ అనేది క్లారిటీ. అంటే 2 కోసం వెయిట్ చేయడం కోసం అట్లా అనిపించింది. బట్ 2 ఉండాలి, లేకపోతే ఇంతటితోనే సినిమా అంటే అంత అనిపించలేదు. బట్ ఓకే, మొత్తం మీద సినిమా అయితే సూపర్. నేను అనుకున్నది దీనికి 3 రేటింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ వరల్డ్ని మనం ఉన్నదానికి ఇంకో వరల్డ్కి తీసుకెళ్ళేసి అక్కడ అదంతా చూపించి కట్ చేసాడు అంటే మనుషులకి చాలా బాగుందనిపించింది. మనకి కనెక్ట్ చేశాడంటే